నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాకాడులో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో విశేష పూజలు. గూడూరు బీసీ బాలికల పాఠశాలలో ఘనంగా జరిగిన 7వ వార్షికోత్సవం. అవకతవకలకు పాల్పడే అధికారులపై చర్యలు తప్పవు, హెచ్చరించిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయంలో పేద కుటుంబాలకు కూరగాయల పంపిణీ. వాకాడులో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో శనివారం రాత్రి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో విశేష పూజలు, అర్చనలు, తీర్థప్రసాదాలు, భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి శనివారం దేవాలయంలో దాదాపు 200 మందికి పైగా భక్తులు విచ్చేసి భజన కార్యక్రమాలతో పాటు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రసాద ఉభయకర్తలుగా భక్తులు వ్యవహరిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. గూడూరు పట్టణం బణగి సాహెబ్పేట నందున్న బీసీ బాలికల పాఠశాల నందు జరుగుతున్న 7వ వార్షికోత్సవం కార్యక్రమంలో పాల్గొని ప్రైవేటు స్కూల్ కంటే ఎంతో బాగున్నాయి రెసిడెన్షియల్ స్కూళ్లు, పిల్లలు బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని, బాగా చదువుకొని భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తెలిపిన గూడూరు తెదేపా శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్. బ్రహ్మాండంగా అందంగా ఉన్నారు, చాలా అందంగా. ఎందుకంటే ఎక్కడ కానీ వేరే వాళ్ళు మేకప్ చేసుకుని అందంగా ఉంటారు, కానీ మా బిడ్డలు స్వతహాగా, మా పేద బిడ్డలు ఇంత అందంగా ఉన్నారంటే వచ్చినప్పుడు నిజంగా నాకు ఎక్కడో చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం ఎందుకంటే నేను చాలా స్కూళ్ళ ఫంక్షన్కి పోతూ ఉంటా, చాలా స్కూల్కి వెళ్తున్నా, కానీ ఇంత అందంగా బిడ్డలు కనిపిస్తున్నారంటే మా పేద బిడ్డలు, వేరే బిడ్డలు కాదు. నిజంగా చాలా సంతోషం. అలాగే మీ తల్లిదండ్రులందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నామ్మా. మిమ్మల్ని అంత బాగా తయారు చేసినందుకు ధన్యవాదాలు. అట్లాగే ఈరోజు మనవాళ్ళందరూ కూడా ఇక్కడ నృత్యాలు ప్రదర్శించారు. ఒకరికి మించి ఇంకొకరు ఇక్కడ నృత్యాలు చేశారు. ఎందుకంటే నాకు సంతోషం ఏంటంటే గతంలో వచ్చిన స్పీకర్ బాగాలేదంటే స్పీకర్ తెచ్చిచ్చారు. ఆ స్పీకర్ వల్ల ఈరోజు ఆ పాటలకి మ్యూజిక్కి బ్రహ్మాండంగా ఉంటూ పిల్లలు కూడా ఎంత యాక్టివ్గా వేస్తున్నారంటే సినిమాలో చూసేదానికన్నా అంత బ్రహ్మాండ యాక్టివ్గా వేస్తున్నారు. మీరు సినిమాలో అయితే ఆ డాన్సులకి దాదాపు 50-60 టేకులు తీసుకోవాలా, కానీ మా బిడ్డలు ఎక్కడ కూడా టేక్ అనేది లేకుండా ప్రశాంతంగా మీరు దాని డ్యాన్స్ మన పాటకు తగ్గట్టు డ్యాన్స్ చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ఆశీస్సులు. అలాగే మీకు నేర్పించినటువంటి మా టీచర్స్కి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాను తల్లి. చాలా సంతోషమ్మా. బ్రహ్మాండంగా ఎక్కడికి తీసుకోకుండా, పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్ తీసుకోకుండా మా బిడ్డల్ని ఈరోజు మీరు ఆ విధంగా నృత్యాలు చేయించినందుకు మీకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నామ్మా. ఎందుకంటే మీరు ఆదర్శం కావాలా. ఇప్పుడే మన సార్ చెప్పారు మీకు. ఎందుకంటే ఈరోజు డాక్టర్స్, బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో చదివిన డాక్టర్స్ దాదాపు 14-15 మంది నెల్లూరు జిల్లాలో టాప్లో ఉన్నారంటే నిజంగా అది ఎందుకు చెప్పాలంటే మీరు ఏమన్నా అనుకుని ఒకటి చెప్తున్నా, ఈ యొక్క బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి,
అసలు రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి తీసుకొచ్చింది అన్న నందమూరి తారక రామారావు అన్న విషయాన్ని మాత్రం ఒకసారి గుర్తుపెట్టుకోమని చెప్పి అందరికీ నేను తెలియజేస్తాం. రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు. అదే బాటలో ఈ రోజుకి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మీ మంత్రి ఎవరమ్మా మీ మంత్రి చెప్పమ్మా ఏంటంటే మీకు తెలియదా మీ మంత్రి ఎవరా? మీ నారా లోకేష్ బాబు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా తీసుకున్నప్పటి నుంచి బిడ్డల భవిష్యత్తు కానీ బిడ్డల చదువు కానీ దగ్గరుండి చూపినటువంటి పరిస్థితి ఈరోజు ఆయన చేస్తున్నాడు. అలాగే గతంలో లేని విధంగా స్కూళ్ళల్లో పేరెంట్స్ని తీసుకొచ్చి టీచర్స్తో మాట్లాడి ఏ బిడ్డ ఏ విధంగా చదువుతున్నారు, అలాగే అక్కడ తల్లిదండ్రుల బిడ్డల చేత పూజ చేసే కార్యక్రమం కూడా ఒకటి ఏర్పాటు చేసేది చూస్తుంటారు. అలాగే హాస్టల్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మీతో కూర్చొని భోజనం చేసి తండ్రి భోజనం చేసిన తర్వాత ప్లేటుని మీ మంత్రి లోకేష్ బాబు గారు ఎత్తడం కూడా మీరు చూస్తుంటారు. ఎందుకంటే అది గౌరవం, తండ్రి పట్ల తల్లుల పట్ల మీ ఆ విధంగా గౌరవం ఇవ్వాలని చెప్పి మీకు అందరికీ నేర్పించే కార్యక్రమంలో ఆ యొక్క కార్యక్రమం చేశాడని చెప్పి కూడా మేము గర్వంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈ రెసిడెన్షియల్ స్కూల్లో టీచర్లు ఎక్కడన్నా ఉద్యోగాలు ఖాళీగా ఉంటే దాదాపు 15,900 పోస్టులు మీ లోకేష్ బాబు ఫిలప్ చేశాడని చెప్పి కూడా మేము ధైర్యంగా చెప్తున్నాం. ఎందుకంటే ఊరికే మంత్రి పదవి చేపట్టడం కాదు, ఎక్కడ ఏ సమస్య ఉంది. ఈ యొక్క స్కూళ్ళల్లో టీచర్స్ కొడుతుంటే ఎవరు గత 5 సంవత్సరాల్లో ఎవరు కూడా ఫిలప్ చేయాల. అసలు డిఎస్సి అనేది ఏ గవర్నమెంట్ ఫిలప్ చేయాల, చేసింది ఒక్క నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారికి కూడా మేము ధైర్యంగా చెప్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈరోజు ఇప్పుడే మా సారు చెప్పారు, బ్రహ్మాండంగా ఇక్కడ బిడ్డలు చదువుతున్నారు. అట్లాగే మీ కార్యదర్శి కూడా రిపోర్ట్ చదువుతూ స్టేట్కి సెలెక్ట్ అయింది. అలాగే మీరు చేసినటువంటి మంచి కార్యక్రమాలు కూడా ఇక్కడ చెప్పారు. అవకతవకలకు పాల్పడే అధికారులపై చర్యలు తప్పవు. వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెల్లడి. అక్రమ కేసులు పెట్టే పోలీసులతో పాటు వెంకటగిరిలో భూ కబ్జాకు సహకరించే రెవెన్యూ మున్సిపల్ అధికారులపై భవిష్యత్తులో కఠిన చర్యలు తప్పవని నేదురుమల్లి తెలిపారు. వెంకటగిరిలో భూ కబ్జాలకు సహకరించడం, ఉచితంగా అందించాల్సిన ఇసుకను సొమ్ము చేసుకుంటుంది ఎవరో వెంకటగిరి ప్రజలందరికీ తెలుసు. వరదల సమయంలో వెంకటగిరి మునకకు గురికాకూడదన్న సంకల్పంతో కైవల్య నది బఫర్ జోన్ ప్రాంతంలో నిర్మాణాలను అడ్డుకునే వ్యవహారంలో కోర్టు మెట్లు ఎక్కిన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ రాధమ్మకు అండగా నిలుస్తాం. కైవల్య నది కాదు వాగు అని, దాని బఫర్ జోన్ 9 మీటర్లని ఇరిగేషన్ అధికారులు తేల్చి భారం మున్సిపల్ అధికారులపై నెట్టారన్నారు. వెంకటగిరి వాగా ఏదైనా కానివ్వండి, వర్షం పడ్డప్పుడు నీళ్లు వస్తాయి, వర్షం లేనప్పుడు ఖాళీగా ఉంటాయి అంటే దాన్ని ఆక్యుపై చేస్తారా? వర్షం లేనప్పుడు 100 మీటర్లు ఉన్నప్పుడు అది వాగైనా కాలువ అయినా నది అయినా, వర్షం లేనప్పుడు అసలు ఒక చుక్క కూడా నీళ్ళు ఉండవు, ఖాళీగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఆక్యుపై చేస్తారా? ఒక సన్న పీక ఏదో అప్పుడప్పుడు, అది కూడా ఇక్కడెందుకు మురికి నీళ్ళు వదులుతారు కాబట్టి, మంచినీళ్ళు కాదు. అంతేనా కాలువ? ఆ 1 మీటరేనా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇవ్వాల్సిన రిపోర్టు వాళ్ళు ఇస్తారు, తర్వాత బాధ్యత మున్సిపాలిటీది. దానిలో టౌన్ ప్లానింగ్ అతను సంతకం పెడతాడా? టీపీఓ అనా? ఇన్ఛార్జ్ కమిషనర్ సంతకం పెడతాడా? అటెండరు, అసిస్టెంటు ఎవరు పెడతారు? ఎవరు పెట్టినా ఆ ఫైలు, ఆ రిపోర్టు, ఆ ఇది అక్కడే ఉంటుంది. ఎలక్షన్స్ వస్తాయి, గవర్నమెంట్ మారుతుంది, మీరు ఇంకా సర్వీస్లో ఉంటారు, మీ సంతకాలు ఇక్కడ ఉన్నాయి. ఏమవుద్దో మీరే ఆలోచించుకోండి, మీకే తెలుసు.
కట్టే వాళ్ళ గురించి కూడా చెప్తున్నాం. మొన్న ఇంకో సందర్భంలో మన ఎమ్మెల్యే రామకృష్ణ గారే చెప్పారు, ఎక్కడైనా మీరు వచ్చి మీ ఇష్టానుసారం బిల్డింగ్ కడితే పాల్గొట్టేస్తాము అని చెప్పారా? అందరికీ అదే వర్తిస్తుంది, అందరికీ అదే వర్తిస్తుంది. హైదరాబాద్లో అంటే తెలంగాణలో హైడ్రా అని పెట్టారు. మరి దాని ముఖ్య ఉద్దేశం ఇలా కాలువల మీద, నది మీద బఫర్ జోన్ అంటే చాలా మందికి అర్థం కావటంలా. నదైనా, కాలువైనా, వాగైనా దాని విస్తీర్ణం ఎంత ఉందో, వెడల్పు ఎంత ఉందో, వర్షం పడ్డప్పుడు లెక్క, వర్షం లేనప్పుడు కుదించుకుపోయిందని చెప్పేసి ఎంత అవదు. అది 60 మీటర్ల, 100 మీటర్ల, 150 మీటర్ల, 200 మీటర్ల ఎంతైతే ఉందో ఆ విస్తీర్ణం అట్టే ఉంటుంది. ఆ విస్తీర్ణానికి హెచ్చుగా అదనంగా అక్కడి నుంచి దాన్ని బఫర్ జోన్ అంటారు. కుదించుకుపోయిన సన్న కాలువ పక్కన ఉండేది కాదు బఫర్ జోన్. చాలా స్పష్టంగా చెప్తుండా. మరీ ముఖ్యంగా మున్సిపాలిటీలో ఉన్న ఆఫీసర్లకి, శాంక్షన్ చేయబోయే వాళ్ళకి ఒకవేళ చేసుంటే, ఎందుకంటే ఇప్పుడు నడుస్తూ ఉంది, ఇంకా పూర్తి కాల, హైడ్రా వచ్చి కట్టకుండా ఆపలా, కొన్ని దగ్గర కట్టకుండా ఆపుతుంది, కత్తిని కూడా బాగుపడుతుంది. మరీ ముఖ్యంగా నీళ్లకు సంబంధించింది. ఎందుకంటే రేపు వెంకటగిరి టౌనే మునిగే పరిస్థితులు ఉంటుంది. 2015లో చూసాం మనం, ఈ ఆక్రమణలు రాకముందే. కొన్ని ఛానల్స్ కూడా చెప్తుంటాయి. వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయంలో తిరుపతి జిల్లా కోట మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో చెన్నైకి చెందిన నాగలాపురం గిరిధర్ రెడ్డి మహేశ్వరి దంపతులచే 100 నిరుపేద కుటుంబాలకు అక్షయ సేవా సమితి అధ్యక్షుడు అల్లం రమణయ్య, శ్రీరామసేన అధ్యక్షులు హరీష్ రెడ్డి చేతుల మీదుగా కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు అల్లం రమణయ్య, విశ్రాంత ఉపాధ్యాయులు ఆవుల సుబ్బయ్య మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు తన వంతు సాయం చేయాలనే పెద్ద మనసుతో 100 పేద కుటుంబాలకు 35,000 రూపాయలు విలువ చేసే కూరగాయలను పంపిణీ చేసిన గిరిధర రెడ్డి మహేశ్వరి దంపతులు అభినందనీయులని, ఇటువంటి సత్కార్యాలు వారు మరెన్నో చేసి జన్మను సార్థకం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో శ్రీరామసేన కార్యదర్శి శివకుమార్, బాబురావు, శేఖర్, కిరణ్, మస్తాన్, తేజ, సుబ్బు, వంశీ, మోహన్ తదితరులు పాల్గొన్నారు. 2వ సంవత్సరం నుంచి శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతమందో వికలాంగులకు కావచ్చు, చదువుకునేటువంటి బాగా చదువుకునే విద్యార్థులకు చేయూతనివ్వడం కానీ, 3 చక్రాల బండ్లు కానీ, కుట్టి మిషన్లు, యూనిఫామ్, దుప్పట్లు, చీరలు, ఇట్లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు చెన్నై వాస్తవులైనటువంటి నాగలాపురం గిరిధర్ రెడ్డి గారు మహేశ్వరమ్మల దంపతుల దాతృత్వంతో సరాసరిగా 35,000 రూపాయలు కూరగాయలు, సరుకులు ఇక్కడున్నటువంటి పేదలకి అందజేయమని చెప్పేసి ఆయన పంపించారు. దాన్ని మన దేవస్థానం స్వామి అయినటువంటి దివ్య అనంతాచార్యుల వారు ఈ కార్యక్రమాన్ని దివ్యంగానే తలపెట్టారు. ఈ కార్యక్రమము శ్రీరామ సేన వారి కార్యకర్తల ద్వారా ఈ కార్యక్రమాన్ని జరపడం నిజంగా మన బాలుడిపాలన చేసుకున్న అదృష్టం. అందులో మన స్వామి ఈ ఊళ్ళో రావడం ఇంకా అదృష్టం. అందువల్ల ఇట్లాంటి సేవా కార్యక్రమం ఎన్నో చేస్తున్నారు స్వాముల వారు. దానిలో భాగంగా ఈరోజు నాగలాపురం గిరిధర్ రెడ్డి గారితో మాట్లాడి, అయ్యా గిరిధర్ రెడ్డి గారు, మా ఊర్లో కూడా మీరు ఎంతమందికి ఎన్నెన్నో చేస్తున్నారు, మా ఊర్లో కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి గట్టిగా మాట్లాడి ఆయన ఉదార స్వభావంతో ఇక్కడ పంపించారు. దీన్ని అందరికి కూడా ఇప్పుడు పంచబోతున్నారు. అందువల్ల అందరూ కూడా
ఆయన ఆ కుటుంబం బాగుండాలని ఒక్కసారి జై శ్రీ సీతారాం. నమస్కారం. ఇక్కడ శ్రీ సీతారామ స్వామి ఆలయంలో నాగలాపురం గిరెడ్డి గారు అందించినటువంటి కూరగాయలు 35,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఇక్కడికి పంపించడం జరిగింది. దివ్య అనంతాచార్యుల వారు ఈ ఆలయ పూజారి మంచి మనసుతో నిరుపేదలైనటువంటి గిరిజనులకి ఇంకా బడుగు బలహీన వర్గాల వారికి ఈ సరుకులు అందజేయడం జరుగుతుంది. ఇది చాలా అదృష్టం, సంతోషంగా. ఆయన ఎవరో మీకు తెలీదు. భద్రాసులో నుంచి 35,000 రూపాయలు ఈరోజు కూరగాయలు తీసేది మీకు పంచుతున్నా అంటే ఒక విధంగా ఆయన యొక్క మనస్సు ఎంత సున్నితమైందో. అలాంటి వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా 10 కాలాల పాటు అందరికీ ఉపయోగపడాలని చెయ్యాలంటే ఒకరు ఇద్దరితో కాదు. ఆ రోజు వారధి కట్టాలంటే సీతమ్మ తల్లికే ఆంజనేయ యొక్క శిష్యులందరూ కూడా ఏం చేశారు, తలా ఒక రాయి ఎత్తుకుపోయి వారధి కట్టారు పోయేదానికి. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ బాలిడిపాలెంలో ఉన్నటువంటి అనంతాచార్య చిన్న సేన కాదు ఇది. అది పట్టాభి రామచంద్ర స్వామి చేసినట్టు సేవ అనుకొని పిలిచి పిలవతాలతో వచ్చి ఈ కార్యక్రమాన్ని చేశారంటే ఆ సేవకి చేసినటువంటి ఆ సేవకులకి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి గిరిరెడ్డి గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. కాబట్టి వాళ్ళు అందరూ కూడా ఆయురారోగ్యంగా పిల్లా పాపలతో ఆస్తి ఐశ్వర్యాలతో ఆనందంగా ఆరోగ్యంగా అందరూ ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి అతను కూడా. కాబట్టి అలాంటి ఒక కుటుంబం బాగుండాలని 10 కాలాల పాటు శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి యొక్క ఆశీస్సులు వాళ్ళ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలని, మనకు కూడా ఆంజనేయులాగా ఏ విధంగా సహాయపడతాడో అలాగా ఈ గిరిరెడ్డి గారు మన అందరికీ అక్షయ సేవా సమితి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ఆయనకి మరీ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం కోటపోలూరు పంచాయతీలో ఏఐసీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తోందని, పేదల కడుపు కొట్టేందుకే పథకం పేరు మార్చి 125 రోజులు పెంచుతున్నట్లు బూటకప్పు మాటలు చెబుతున్నారని తెలిపారు. 8 గంటలు ఉన్న పనిని 12 గంటలు చేశారని, పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం 40%, కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తామని చెప్పడం పేద ప్రజలకు ద్రోహం చేసినట్లు కాదా అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు ఆచరణలో పెట్టాయని తెలిపారు. గ్రామాల్లో గుడులు బడులు లేకపోయినా బెల్ట్ షాపులు మాత్రం అధికంగా ఉన్నాయని, రాష్ట్రంలో రహదారులు అధ్వానంగా తయారయ్యాయని, రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనారోగ్యంతో ఉందని తెలిపారు. మళ్లీ మన అందరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అటు దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని వై షర్మిల తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలగురువం బాబు, కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మావుడూరు వెంకటాచలపతి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లిక్కర్ షాపుల గురించి మాట్లాడుతున్నా నేను. ఎక్కడ చూసినా ఉన్నాయి బడులు గుడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ లిక్కర్ షాపులే ఉన్నాయి. అవునా? మరి ప్రభుత్వాలు ఏం ఆలోచన చేస్తున్నాయి? ప్రజల గురించి, ప్రజల మేలు గురించి ఆలోచన చేస్తున్నాయా, లేకపోతే ప్రజల్ని మత్తులో పెట్టి పరిపాలన చేసుకుందాం, వాళ్ళ పార్టీ వాళ్ళు లూటీ చేసుకుందామని ఆలోచన చేస్తున్నారా? మీ అందరిలో కూడా చైతన్యం రావాలి, మీ అందరిలో కూడా ఆలోచన పుట్టాలి. కాంగ్రెస్ ఉన్నప్పుడు రోడ్ రేస్ చేశారా అన్నా? ఇదే కాంగ్రెస్ జెండా, ఇదే కాంగ్రెస్ జెండా మీ అందరికీ అందరిచ్చింది. ఒకప్పుడు మీ అందరూ ఓట్లేశారు. అవునా? మీకేమి కాంగ్రెస్ జెండా కొత్తగా ఇదిగోండి హస్తం గుర్తు బీజేపీ పార్టీ. అసలు ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన గాడ్సే మహాత్మా గాంధీని హత్య చేశారు. అలాగే మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ నాయకుడు మోడీ హత్య చేయాలని చూస్తున్నారు. ఇద్దరికి పెద్ద తేడా లేదు, గాడ్సేకి మోడీకి పెద్ద తేడా లేదు. ఇద్దరు మహాత్మా గాంధీ, ఇద్దరు. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మహాత్మా గాంధీని ఆదరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే మహాత్మా గాంధీ సిద్ధాంతాలను కూలి చేసే పార్టీ బీజేపీ పార్టీ. అలాంటి బీజేపీ పార్టీ అధికారంలో మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం కోసం ఎంతో పాటుపడ్డారు. అలాగే ఈ పథకం కూడా గ్రామంలో గ్రామ సభలు పెట్టి
గ్రామానికి సంబంధించిన పనులు చేసుకునే వీలు ఉండేటట్టు ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించారు. అంటే గ్రామంలో ఒక బావి కావాలా, లేక ఒక రోడ్ వేసుకోవాలా, లేక చేనులో ఏదైనా కట్టేసుకోవాలా, లేక భూమికలు తీయాలా, ఇలాంటివి ఏ పనులున్నా ఆ గ్రామస్తులే నిర్ణయించి గ్రామ సభలో దానికోసం ఉపాధి పని పెట్టి ఉపాధి పని చేయించుకున్నాక వేతనాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ తెచ్చిన కొత్త చట్టంలో గ్రామాలకే సంబంధం ఉండదు. అంటే మీ గ్రామంలో పనులన్నీ ఆగిపోతాయి, గ్రామ అభివృద్ధి జరగదు. బీజేపీ పార్టీ నోటిఫై చేస్తారట ఎక్కడ పని జరగాలి అని, ఏ రాష్ట్రంలో ఎంత పని ఇవ్వాలి, ఏ జిల్లాలో ఎంత పని ఇవ్వాలి, ఏ గ్రామంలో ఇవ్వాలి, లేక ఏ జిల్లాలో ఏ రాష్ట్రంలో ఇవ్వద్దు అని. అంటే టీడీపీ నాయకులు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని, చలికాలంలో పేదలకు దుప్పట్ల పంపిణీ 3వ వార్డులో నాయకులు ఏర్పాటు చేయడం అభినందనీయమని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని బనికి సాహెబ్ పేట వద్ద స్థానిక టీడీపీ నాయకులు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ హాజరై దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ ఆశీర్వాదంతో ఒకసారి మున్సిపల్ చైర్మన్ గా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, ప్రజల రుణం తీర్చుకోలేనిదని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. ప్రతిపక్ష నాయకులు మహిళలను కించపరుస్తూ మాట్లాడడం మానుకోవాలని, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తే ఎవరూ నిలబడలేరని, రాబోయే రోజుల్లో మహిళలే మీ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. వార్డులో కొన్ని సమస్యలు తెలియజేశారని, త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రమౌళి, మోహన్, నరసింహుల నాయుడు, శ్రీధర్, రమేష్, చెంచురామయ్య, శ్రీనివాసులు, రాహిం, అలీ భాష తదితరులు పాల్గొన్నారు. మేము సూపర్ 6 అమలు చేస్తా అన్నాం. సూపర్ 6 అమలు చేయలేమని కూడా చాలా మంది చెప్పారు. గెలిచిన వెంటనే సోదరులు చెప్పినట్టు పెన్షన్లు పెంచాం. అలాగే పూర్తిగా బాగలేకుండా ఇంటి వద్దనే ఉండి లేని వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నాం నెలకి. చూడండి, ఎప్పుడు ఎవరైనా ఇచ్చారా? ఇప్పుడు 4,000 రూపాయలు. అంతకుముందు ప్రభుత్వం మేము పెంచుతామని చెప్పి 5 సంవత్సరాలకే 500, 250, 250 పెంచింది. కానీ చంద్రబాబు నాయుడు గెలిచిన వెంటనే 1000 రూపాయలు పెంచి అదనంగా ముందు నెల కూడా డబ్బులు మీకు ఇచ్చిన విషయం కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. దాంతోపాటు మా నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు ముగ్గురు కూడా 1వ తేదీ ఆదివారం అయితే 30వ తేదీ, 31వ తేదీ మీ ఇళ్లకు వచ్చి మీకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా ఇప్పుడు జరుగుతున్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా చేతులతో మీకు పెన్షన్ ఇస్తుంటే చాలా సంతోషంగా ఉంది మాకు చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 15 కోట్లు పెట్టి ఈ బ్రిడ్జి శాంక్షన్ చేయించా. తర్వాత మన గవర్నమెంట్ పోయింది. గవర్నమెంట్ పోయిన తర్వాత 5 సంవత్సరాల్లో ఎవరు ఏమీ చేసిన దాఖలాలు లేవు. మేము వచ్చిన తర్వాత జనార్దన్ రెడ్డి ఆర్ఎండ్బి మినిస్టర్ గారిని తీసుకొచ్చాం, చూపించాం. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీకి వెళుతున్నాను. వచ్చేటప్పుడు ఖచ్చితంగా శాంక్షన్ తీసుకొస్తానని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నా. మీ ధర్మాన ఒకసారి మున్సిపల్ చైర్మన్ అయినా, ఒకసారి ఎమ్మెల్యేనైనా, ఒకసారి ఎంపీగా ఓడిపోయినా, మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయినా, మళ్ళీ మీ అందరి తరఫున మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అంతా మీ ధర్మమే, మీ దయ్యే. గూడూరు టౌన్లోనే నాకు 14,000 మెజార్టీ ఇచ్చారంటే మీ దయ్యే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా చెప్పేది నేను ఒకటే, నేను పని చేయకపోతే నాకు ఓట్లు వేయబడలే, నేను మీకు కనిపించకపోతే నాకు ఓట్లు వేయబడలే. మా తెలుగుదేశం పార్టీ నాయకులు మీకు పని చేయకపోతే మీరు ఓట్లు వేయాల్సిన అవసరం లే. నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతిపక్షాలని, మీరు రాజకీయాల్లోకి వచ్చి అమ్మల్ని, అక్కల్ని మీ ఇష్ట ప్రకారంగా ఆడవాళ్ళంటే శక్తులు, అపర శక్తులు ఆడవాళ్ళు అనుకుంటే ఏ రాష్ట్రమైనా సరే పతనం అయిపోద్దని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా. ఆడవాళ్ళు తిరగబడితే, ఆడవాళ్ళు కన్నీళ్ళు పెడితే ఖచ్చితంగా అది ఏ పార్టీ ఉన్నా సర్వనాశనం అయిపోద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇప్పటికైనా మీ నాయకులు చెప్పండి, ఆడవాళ్ళ గురించి వేరే విధంగా మాట్లాడితే మీరే ఇబ్బంది పడతారు తప్ప మేమైతే కాదని చెప్పి కూడా మరొకసారి వాళ్ళు తెలియజేస్తున్నా. ఈరోజు చలికాలంలో ఒక మంచి నిర్ణయాన్ని మా చంద్రమౌళి గారు, అలాగే 3, 4 వార్డు సంబంధించిన నాయకులందరూ కూడా తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే ఓట్లు 60 వేస్తారు, మళ్ళీ మర్చిపోతారు మిమ్మల్ని. కానీ మేము అట్లా మర్చిపోవడంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మేము చంద్రమౌళి అయితే ఎప్పుడు తుఫాను వచ్చినా రద్దు చేసేవాడు. రాన్న పోదాం అన్నాడు, గందరగోళం ఉందన్న. కరెంట్ వాళ్ళతో తగులు, మున్సిపల్ కమిషనర్తో తగులు, అపోజిషన్ ఉన్నప్పుడు చెప్తున్నాం మీకు. ఇప్పుడు కాదులే, ఇప్పుడు చెప్తే చేస్తారు. అప్పుడు ఆ పరిస్థితి లేదు మనకి. వాళ్ళతో కూడా తగులు వేసుకుని చేయించామని చెప్పి కూడా మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం. మా చంద్రమౌళి, మా మోహన్ స్టోర్ విషయం అడిగారు. ఖచ్చితంగా
స్టోరు జనార్దన్ కాలనీలో సబ్ కలెక్టర్ గారితో, ఆర్డీఓ గారితో, కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ ఒక స్టోర్ ఏర్పాటు చేస్తాను, లేకపోతే వేరే వార్డులో ఉంటే ఇక్కడ షిఫ్ట్ చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ మాటిస్తున్నాం. ఈ కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమం. ఈ కార్యక్రమం సునీల్ అన్న స్ఫూర్తితో పేద ప్రజలకి సేవ చెయ్యండి అని మన సునీల్ అన్న ఎప్పుడు పదే పదే చెప్తా ఉంటాడు. ఎక్కడ పేద ఉంటే అక్కడ సేవ చేయండి అని మాకు వెన్ను తట్టి ప్రోత్సహిస్తుంటాడు. ఆ కార్యక్రమంలోనే భాగంగానే మేము ఈ కార్యక్రమం లోకేష్ అన్న పుట్టినరోజు సందర్భంగా చేయాలనుకున్నాం. మా నాన్న వేరే కారణాలలో బయట ఉండబట్టి ఆ కార్యక్రమం వాయిదా పడింది. అందువల్ల ఇప్పుడు ఇంతమంది పేద ప్రజల సమక్షంలో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. అందుకు సంతోషంగా ఉంది ఈ పేద ప్రజలను చూస్తుంటేనే. అలాగే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయన్న. మనం 3వ వార్డు 4వ వార్డు స్లమ్ ఏరియా రోడ్లు కానీ ప్రతి ఒక్కరు నిన్న టోకన్లు ఇస్తామంటే స్టోర్ అడుగుతున్నారన్న. ఇంత పెద్ద వార్డులో ఒక్క స్టోర్ లేదు. ఆ సమస్య ప్రతి ఒక్కరు అడుగుతున్నారన్న. ఒక్క స్టోర్ లేదు. రోడ్లు ఈ కార్యక్రమం రోడ్లు మరీ ముఖ్యంగా రోడ్లు, అలాగే ఇళ్ల పట్టాలు కావాలంటున్నారు. మా జనార్దన్ కాలనీకి ఇళ్ల పట్టాలు లేవు. జనార్దన్ కాలనీ లేవు, సనత్ నగర్ నర్సరీ మినీ బైపాస్ అటు సైడ్ లేవు. అందరూ పట్టాలు అడుగుతున్నారు. అలాగే ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల ఈరోజు ఎంతో మంది మహిళలు లబ్ధి పొందారు. ముసలి వాళ్ళు కానీ మహిళలు కానీ ఆర్థికంగా వాళ్ళకి 4,000 పెన్షన్ వస్తుంది, బస్సులో ఉచిత ప్రయాణము, అలాగే ఉచిత గ్యాస్ సిలిండరు, పిల్లలకి తల్లికి వందనము, ప్రతి కార్యక్రమం చేస్తున్నారు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు. ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అవుతున్నారు. ప్రతి ఒక్కరూ ఏ సమస్య వచ్చినా, వరద వచ్చినా, కరోనా టైంలో కానీ, కరెంటు పైన, వాటర్ దోలాలన్నా ఈ వార్డులో ప్రతి దానికి ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు ఈ 2 వార్డులలో బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు. అలాగే ఈరోజు 500 మందికి ఈ కార్యక్రమం ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. ఎంతో మంది ఈ స్టేజ్ మీద ఉన్నారు. అలాగే కింద కూడా ఎంతో మంది ఉన్నారు మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. వాళ్ళందరూ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా ఎట్లా సహాయం చేశారో ఈ రోజు కూడా అలాగే సహాయం చేశారు. వాళ్ళందరికీ శిరస వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్న. లేని వల్ల కారణం వల్ల కొద్దిగా లేట్ అయింది. అందుకోసం ఈ ప్రోగ్రాం ఈ 3వ వార్డులో ఈరోజు పెట్టుకున్నారు. ఈ విధంగా ఈ భారీ జనార్దన్ కాలనీ నుంచి అందరి నుంచి వచ్చిన దానికి అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నేను 2-3 సార్లు ఎమ్మెల్యే గారితో ఈ ఏరియాలో సాగరపాలెంలో వచ్చాం, నడువులోతు నీళ్ళల్లో. ఆ రోజున ఎమ్మెల్యే గారు రాకపోయినా, అధికారులు రాకపోయినా సునీల్ కుమార్ గారు మమ్మల్ని అందరినీ తీసుకొని మీరందరూ ఇళ్ళకాడికి వచ్చి మిమ్మల్ని యోగక్షేమాలు పరిశీలించి అవసరమైనటువంటి భోజన సదుపాయాలు, పులిహోర ప్యాకెట్లు లేదంటే ఉప్మాను, టమాటో బాతు ఏదో ఒకటి ఏర్పాటు చేసి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరికీ అందించిన సందర్భాలన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడే కాదు, మేము అడవి కాలనీ అవుతున్నాడు సౌటపాలెం గిరిజన కాలనీకి వెళ్ళాం. అక్కడైతే మరీ దారుణమైన పరిస్థితి. మొత్తం గిరిజనులు, వాళ్ళకి ఎటువంటి సహాయం లేదు. వాళ్ళకి అందించేవాళ్ళు లేకపోతే తన జోబులు ఆ రోజు ఎంత మొత్తం ఉంటే అంత మొత్తం అక్కడ నాయకులకు ఇచ్చి వీళ్ళకి అవసరమైన ఏర్పాటు చేయమని చెప్పి ఆ రోజు చేసిన సందర్భం నాకు ఈరోజు కూడా గుర్తుంది. అదేవిధంగా సేవ చేయాలా అనే భావన ఆయనకుంది. హైవే మీద లారీలు ఆగిపోతే వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేయాలని చెప్పని తుఫాన్ అప్పుడు హైవే ఉన్న లారీ డ్రైవర్లు అందరూ కూడా భోజనం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఈరోజు కూడా మాకు గుర్తుంది. ఇది ఆయన సేవా దృక్పథానికి ఒక నిదర్శనంగా చెప్పచ్చు. అదేవిధంగా ఎవరైనా పేదవారు వచ్చి తాను హాస్పిటల్కి వెళ్ళాలా, ఆపరేషన్ చేయించుకోవాలంటే వెంటనే సంబంధిత డాక్టర్లతో మాట్లాడి అవసరమైన ఆర్థిక సహాయం ఆయన చేస్తూ ప్రభుత్వం నుంచి ఎల్ఓసీలు తెచ్చి వారికి వైద్యం చేయించే కార్యక్రమాన్ని మేము అనేక సందర్భాల్లో గమనించిన పరిస్థితి మాకు తెలుసు. ఈ కార్యక్రమం ఆల్రెడీ కొద్ది రోజుల ముందు జరగాల్సింది. ఒక మంచి కార్యక్రమం, పేద ప్రజలందరికీ కూడా దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమం. ఈ వార్డులో ఉన్న పెద్దలందరూ కూడా
చేయడానికి నిశ్చయించారు. కానీ ఆ రోజు శాసనసభ్యులు అందుబాటులో లేనందువల్ల కొన్ని కారణాల వల్ల కొద్దిగా ఆలస్యమైంది. ఈ నెలలో మామూలుగా చలికాలం ఎక్కువ ఉంటుంది. ఈ సంబంధంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మంచి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి మిగతా వాళ్ళందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెల్లూరు జిల్లా సైదాపురం మండల పరిధిలోని మొలకలపూండ్ల గ్రామంలో విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్తో జామాయిల్ తోటకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మొలకలపూండ్ల గ్రామానికి చెందిన అడుసుమల్లి కమలమ్మ, అడుసుమల్లి రాజయ్యకు సంబంధించిన జామాయిల్ తోట కంచుకు మంటలు అంటుకోవడంతో తెలుసుకున్న తోట యజమానులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విద్యుత్ వైర్లు తగిలి మంటలు అంటుకోవడం, జామాయిల్ చెట్లు అగ్నికి తగలపడడం జరిగిందని తోట యజమానులు ఆవేదన చెందారు. చెట్లు ఆడదాకా 4 సార్లు అది కొనవరికి కట్టవ ఆడదాకా రన్నింగ్ దాకా చెట్లు ఎట్లా ఉన్నాయి. ఎట్లా కాలిపోయి 3 సార్లు 4 సార్లు అది కట్టవ మొత్తం పోయింది. 4 వరుసలు పనికిరావు. 4 వరుసలు 7 వల్ల 4 వరుసలు పనికిరావు. ఆర్పే ప్రయత్నం చేయాలా? చేసిన అలిగాల ఈ ఎలాగా వచ్చి అంతా చుట్టుకులేసింది. మరి నలగల కోళ్ళ నా పేరు రాజయ్య. మరి 2 ఎకరాల చౌక కాలిపోయింది. మా పక్క తోటలో 2 ఎకరాల జామాయిలు కాలిపోయింది. వాళ్ళది కమలమ్మ ఆచిమల్లి కమలమ్మ, ఆచిమల్లి బాలకృష్ణ మా నాయన పేరు. చౌక ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు. జామాయిలు ఒక 2 ఎకరాలు ఉంటుంది మొత్తం. ఎందువల్ల కాలింది? ఇది కరెంటు సర్కిల్ వల్ల అది స్పార్క్ వచ్చి 32 kV వచ్చి అది రావులబడి పడిపోయింది తోటలో. అందువల్ల ఇదంతా కాలిపోయింది. కటవలు కానీ, ఆ జామాయిల తోట కానీ, సౌక్కి ఈ కటవ తగులుకొని సౌకులు కానీ ఇవన్నీ కానీ చాలా నష్టపరైంది. ఈ విధంగా కరెంటు ఏఈ కానీ, ఎంఆర్ఓ తహసీల్దార్ కానీ ఇవన్నీ ఎవరో పరిశీలించి ఎవరో నష్టపరిహారం కానీ ఇట్లా ఎవరో చూడాలి. మాకు ఎవరు లేని దానివల్ల ఇవన్నీ నష్టపరిహారం అయిపోయాయి. ఇవన్నీ ఎవరో చూసి ఎవరో కరెంటు ప్రాబ్లం వల్ల ఇవన్నీ సర్క్యూట్ వల్ల ఇవన్నీ జరిగాయి. ఎవరు లేని వల్ల మొత్తం నష్టపరిహారం ఎక్కువ అయిపోయింది. ఇవన్నీ చూడాలి వచ్చాక. ఇప్పుడు ఎవరు ఆపారు? ఇది ఫైర్ ఇంజన్ వచ్చిందా లేకపోతే మీరే ఆపారు? వచ్చి చాలా సేపు అయింది వచ్చి అది జరిగి 100 మంది వచ్చి ఆర్పేసుకున్నాము. ఫైర్ ఇంజిన్ కూడా ఫోన్ చేసాము. కానీ అందరికి వచ్చి ఈ విధంగా చూసుకొని కొంచెం కరెంట్ లైన్ మ్యాన్ కానీ ఏఏ గారికి కానీ ఏమైనా ఫోన్ చేశారా? చేసాము. స్పందించారా వాళ్ళు? కరెంట్ చేశారు వాళ్ళేమో. ఆ తర్వాత ఇవన్నీ చూసుకున్నాము. కానీ నష్టపరిహారం జరిగిపోయింది. కానీ అధికారుల వరకు స్పందించాలి. కార్మికులకు ఎల్లవేళ సిపిఎం పార్టీ అనుబంధ సంస్థ సిఐటియు అండగా నిలబడి కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తుందని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కటికాల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆదివారం మనుబోలులోని రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద సిఐటియు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ మనుబోలు రైల్వే యార్డ్లో చుట్టుపక్కల గ్రామాల్లోని కార్మికులకు పని కల్పించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ నెల 12వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి ఆదిశేషయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేవదానం, సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు. మనుబోలు రైల్వే స్టేషన్ గూడ్ షెడ్ ఏరియాలో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ తన హక్కుల కోసం వాళ్ళ యొక్క సాధించుకునేదానికి వాళ్ళ యొక్క వేతనాల కోసం ఈ యొక్క ఎర్రజెండా సిఐటియు అండగా ఉంటుందని, దానికి మేమందరం కూడా చేనేత కార్మిక సంఘం తరఫున నేను కూడా వాళ్ళకి మద్దతుగా ఉంటానని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అందరం కూడా ఐకమత్యంగా సంఘటితంగా మన హక్కులు సాధించుకొని వేతనాలు పెంచుకొని పెరిగిన ధరలు, వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజానీకం కార్మిక వర్గం, ఈ వర్గం ఐకమత్యంతో వాళ్ళ హక్కులు సాధించుకునేదానికి అందరూ ఐకమత్యంగా రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మనుబోలు మండలం మనుబోలు రైల్వే స్టేషన్ దగ్గర
ఈ గూడ్ షెడ్ కార్యకలాపాలు జరిగే చోట ఈ ప్రాంతంలో ఉండే హమాలీ కార్మికులందరూ ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమం సిఐటి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉండే గ్రామాల ప్రజానీకం అందరూ కూడా పాల్గొన్నారు. మేము ఈ సందర్భంగా సిఐటి అంటే అఖిల భారత స్థాయిలో కార్మికుల హక్కుల కోసం పనిచేసేటటువంటి సంఘం. కార్మికులకు కనీస వేతనాలు రావాలని, అదే రకంగా వాళ్ళ జీవితాలు బాగుపడాలనే ఉద్దేశంతో ఈ సంఘం ఏర్పడి పనిచేస్తూ ఉంది. వాళ్ళందరూ ఈ జెండా కింద ఐక్యమయ్యి ఈరోజు మనుబోలు రైల్వే స్టేషన్ దగ్గర ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కార్మికుల్ని, ఈ ప్రాంతంలో ఉండే కార్మికులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే అందరూ ఐక్యంగా ఉండి ఇక్కడ కనీస వేతనాలు సాధించుకునే దానికోసం, కనీస కూలి రేట్లు సాధించుకునే దానికోసం అందరూ ఈ జెండా కిందకు వచ్చి మీరందరూ ఐకమత్యంతో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ ప్రజానీకాన్ని అందరూ కోరుతా ఉన్నాం. అట్నే ఇక్కడ ఉండే పనిచేసే కార్మికులకి కనీస వసతులు కల్పించడం కానీ, వాళ్ళకి కొన్ని ఏర్పాట్లు ఈ ప్రాంతంలో కూడా చేయాలని చెప్పేసి ఒకటి కోరుకుంటా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఇటీవల కాలంలో అనేక కొత్త ఇంపోర్ట్ ఇప్పుడే చూసాం. ఐరన్ ఓర్ లాంటివి రావడం, తర్వాత పక్కనే కట్టెలు కర్రలకు సంబంధించినవి, తర్వాత మొన్న వచ్చి బియ్యం, కొన్ని వెహికల్స్ని రావడం, తర్వాత ఐరన్కి సంబంధించినవి కొన్ని ఇట్లా రకరకాల కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మనం ప్రభుత్వం వైపు నుంచి కొన్ని వసతులు అవి కల్పించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. కార్మికులందరూ కూడా ఒక ఐకమత్యంతో మెసులుకోవాలని చెప్పేసి సందర్భంగా చేస్తూ ఈ జెండా ఆవిష్కరణని మేము ఇక్కడ నిర్వహించడం జరిగింది. మిత్రులారా, ఓకే నుంచి నూతనంగా జెండా ఆవిష్కరణ జరగడం జరిగింది. కార్మికులందరూ ఏకంగా ఉండాలని, కార్మికుల సోదరులందరికీ సరైన పద్ధతిలో సరైన రేట్లు ఇవ్వాలని యజమానులు కోరుకుంటూ సిఐటియుగా జెండా ఆవిష్కరణ జరపడం జరిగింది. కార్మికులందరూ ఏకంగా ఉండాలని సిఐటియు అనుబంధంగా మేము కోరుకుంటున్నాం. కామ్రేడ్స్, రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ కింద ఈ యొక్క జెండా ఆవిష్కరణకు ఇచ్చేసి ఈ యొక్క జెండా ఆవిష్కరణని విజయవంతం చేసినటువంటి అందరికీ ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గూడూరు పట్టణ సమీపంలో వెలిసి ఉన్న గ్రామదేవత తాళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో నెల పొంగళ్లు వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి పొంగలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గూడూరు గ్రామదేవత తాళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో సంక్రాంతి తర్వాత వచ్చే నెల మొదటి ఆదివారం అమ్మవారికి నెల పొంగళ్లు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పలు రకాల పుష్పాలతో అమ్మవారు పూలంగి సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి పొంగలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. భక్తులు అమ్మవారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. భక్తులతో దేవస్థానం కిక్కిరిసింది. తాళమ్మ దేవస్థానం ఈ భోగి పండుగ ముందు రోజు ఉత్సవం చేయడం ఆనవాయితీ. గ్రామదేవత తాళమ్మ గ్రామంలోకి ప్రవేశిస్తేనే భోగి మంటలు వేసుకొని భోగి పండుగ జరుపుకుంటారు. అదేవిధంగా ఉత్సవం జరిగిన 4వ ఆదివారం నెల పొంగలు జరుపుతాము. ఈ నెల పొంగలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక 6,000 మంది పైనగా భక్తులు వచ్చి ఒక 5,000 మంది దాకా ప్రసాదాలు, భోజనాలు, అన్నదాన కార్యక్రమం పెడతాము. దాంట్లో ఒక 5,000 మంది దాకా దాంట్లో పాల్గొంటారు. ఇది ప్రతి సంవత్సరము ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా జాగ్రత్తగా నిర్వహిస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాకాడులో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో విశేష పూజలు. గూడూరు బీసీ బాలికల పాఠశాలలో ఘనంగా జరిగిన 7వ వార్షికోత్సవం. అవకతవకలకు పాల్పడే అధికారులపై చర్యలు తప్పవు, హెచ్చరించిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి.
వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయంలో పేద కుటుంబాలకు కూరగాయల పంపిణీ. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ KMR న్యూస్.